మేడిగడ్డను బొందలగడ్డ చేసిందే బీఆర్ఎస్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్లో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్స్ 3 ఏళ్లకే కూడలేదని తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీ బయట పెట్టాల్సిన బాధ్యత జేపీ నడ్డాకు లేదా అని ప్రశ్నించారు. మర్చిపోతున్నారు నడ్డా గారు, మీరు భారతదేశంలో 6 ఏళ్ళు మీరు ఈ భారతదేశానికి బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మీ పక్కనున్న కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇంకో పక్కనున్న బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇప్పుడున్న రామచంద్రరావు గారు ఇప్పుడున్న అధ్యక్షుడు ఉన్నారు. వీళ్ళందరూ 2014 నుంచి అక్కడ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు మన కిషన్ రెడ్డి గారు. మధ్యాహ్నం రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నిమ్మకు నీరెత్తినట్టుండి ఏటీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఇదే కాళేశ్వరం గురించి 2025 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జీవో రిలీజ్ చేసి మరీ సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చారు. మరి నడ్డా గారు నిన్న వచ్చిరు. మరి ఇదే ఏటీఎం అయినటువంటి కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏడు దాకా వచ్చిందో ఎంక్వైరీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఓన్లీ వచ్చి ఉపన్యాసాలు సభలు పెట్టి జర్రల మిస్ అయినా వచ్చేసారి మిస్ కాకుర్రి, ఈసారి కరెక్ట్ బ్యాటింగ్ చేయరు, కంపల్సరీ గెలుస్తామని చెప్పిపోయినావు తప్ప మనం సెంట్రల్ అధికారంలో ఉన్నాం, మనం చేయాల్సిన బాధ్యతలు ఇవి. మీరు కంపల్సరీ సిబిఐ యాక్షన్ తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, దోచుకున్నటువంటి దోపిడిని బయటకి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు చూపించాలన్న విషయం ఎందుకు చెప్పలేకపోయారు నడ్డా గారు నిన్న? మరి పక్కనున్న వాళ్ళని చెప్పాలి. నడ్డా గారికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు, సార్ ఇది కాదు స్క్రిప్ట్, ఇంకో స్క్రిప్ట్ ఉంది, వాస్తవాలు చెప్తేనే తెలంగాణ ప్రజలు మళ్ళీ మనని అధికారంలోకి తీసుకొస్తారు, మనని కేవలం ప్రేక్షకులే అనుకుంటారు, ప్రేక్షక పాత్రనే వహిస్తున్నాం మనము, ఈ రాష్ట్రానికి మనకి ఏం సంబంధం లేదనుకుంటారు సార్ ప్రజలు. ఎందుకంటే గత ప్రభుత్వం దోచుకుంటప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కూడా మనం ఏం మాట్లాడతలేము. మధ్యాహ్నం అప్పుడప్పుడు నేనే పోయి గట్టిగా చెప్పిన సార్ సిబిఐకి తాడోపేడు తెలుతా 45 గంటలలో అని చెప్పిన. మరి ఏం చేయలేకపోతున్నా, మీరు వచ్చి ఏదైనా సమాధానం చెప్పుర్రు అని చెప్పాలి కదా. చెప్పలే, ఉట్టిగానే వచ్చిర్రు, ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఈ రాష్ట్రం ఏటీఎం